ప్రారంభమైన ఉచిత విద్యుత్ రైతులకు అలాగే మన సేకరులకు వీడియో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఉందో మనకు రేషన్ కార్డ్ కలిగి ఉంటేనే మనకైతే ఫ్రీ విద్యుత్ ఏదైతే ఉందో 200 యూనిట్స్ ఇస్తాం. అలాగే మనకు ఏదైతే ఇప్పుడు ఆధార్ కార్డ్ లింక్ ఉన్నదో ప్రతి ఒక్కరికైతే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోమని అయితే ప్రభుత్వం అయితే సూచించినట్టు తెలుస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చిన పథకాలు ఇప్పటికే 2ని అమలు చేసింది. అయితే ఇప్పుడు మరో పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విద్యుత్ గృహజ్యోతి పథకంలో వెళ్తున్నట్లు సమాచారం. అలాగే మనకు ఏదైతే మహిళలకు 2500 రూపాయలు అయితే ఇవ్వనున్నట్లు సమాచారం వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు. దీని గురించి అఫీషియల్ అయితే న్యూస్ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనితో ఆరోగ్యశ్రీని అనుబంధం చేయాలని సమీక్ష సమావేశంలో సూచించారు. మరోవైపు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన సడలింపును పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. దీనికోసమే రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య అలాగే రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అయితే అమలు చేయనున్నారు. ఇక జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారో ఆ పథకం వచ్చేసి ఈ నెల 15వ తేదీ నుండి అయితే అమలు చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి గట్రెడ్డి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేసే తీరుతాం. వచ్చే నెల నుంచి ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈసీఆర్ సర్కిల్ నిర్వాహకుతో ఇది అయితే గుల్లయింది. అందుకే హామీల జైలులో జాప్యం నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీకైతే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ నెల 30 లోపు అయితే ఈ పథకం అయితే అందరికైతే వర్తింపు చేస్తుంది. మీకు ఒక డౌట్ ఉండవచ్చు, ఈ నెలకు సంబంధించి మేము కరెంటు బిల్ కట్టాలా వద్దా అని. మీరైతే కరెంటు బిల్ అయితే కట్టండి. ఈ నెలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వచ్చే నెల ఏదైతే మార్చి 1 తేదీ నుంచి అయితే ఈ పథకం అయితే 200 యూనిట్లు అయితే ఫ్రీ అన్నట్టు.